రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కాలం పూర్తి కానుండటంతో ప్రభుత్వం నేటి నుండి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించి తలపెట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టణంలోని కేఆర్కే కాలనీలో ప్రజాపాలన సంవత్సర సంబరాలను నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాలనీకి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలతో పాటు కాలనీ వాసులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. కాలనీలో వాహనంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన రోడ్ షో చేపట్టారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రజాపాలన శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ 1200 చేసి పేదల నడ్డి విరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఆదుకుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 2 లక్షల రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. డిఎస్సి ద్వారా 11,000 మందికి టీచర్ల భర్తీ చేపట్టిందన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలవుతుందని, ఇండ్లు లేని వారు పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అనంతరం ప్రతి షాపుకు ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరుతెన్నులను, ఈ 10.5 నెలల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఆల్చెట్టి నాగన్న, శంకర్, కౌన్సిల్ షాఫిర్ అహ్మద్, ఖిజర్ పాషా, దాసరి ఆసన్న, శ్రీరామ్ సురేందర్, జాకీర్, చిలుకూరి సతీష్, అక్బర్, రాజా, లింగన్న, మొహమ్మద్, నాగన్న, అశోక్, అతిక్ ఉర్ రహమాన్, మానే శంకర్, పోసెట్టి, అన్నెల శంకర్, వామన్, ప్రభాకర్, లాస్మన్న, అల్లాభకష్, మహిళా నాయకురాలు శ్రీలేఖ, ఆదివాసీ జుబేదా, ఉమా మహేశ్వరి, అఫ్రోజా తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, కందిసిందన్న గారి నాయకత్వం, కందిసిందన్న గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.
పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ గారి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పాలన పట్ల ప్రకటిస్తున్నటువంటి మద్దతుకు మేము నిజంగా కోటానుకోట్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అగ్రవర్ణాలలో పేదల నిరుపేదల కోసం నిరంతరం కష్టపడేటువంటి పార్టీ గరీబోళ్ళ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పట్ల వాళ్ళ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ కూడా కోటానుకోట్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లకే ఫ్రీ కరెంట్ ఇస్తున్నది గరీబోళ్ళందరికీ, పేదోళ్ళందరికీ కూడా. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నది. మహిళలందరికీ ఫ్రీగా బస్సు సౌకర్యాన్ని అందజేస్తున్నది. 18,000 కోట్లు పెట్టి 2 లక్షల రూపాయల వరకు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే మరొక 13,000 కోట్లు కేటాయించి రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా మరొకసారి రుణమాఫీ చేయడానికి 2 లక్షల లోపు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అట్లనే కాంగ్రెస్ పార్టీ 60,000 మంది, దాదాపు 55,000 నుంచి 60,000 మంది వరకు గరీబోళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ప్రజా పాలన, ప్రజా సంక్షేమ పథకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గరీబోళ్ళు, మహిళలు కూడా, వారందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రజాపాలన ఈ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ నెల రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు ఎక్కడికక్కడ ఈ నెల రోజులు సంబురాలు నిర్వహించాలి. అలాగే గరీబోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అంకితమైందని తెలియజేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పథకాల్ని గడప గడపకి వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, శ్రేణులకి అలాగే ఈ 60 రోజులలో సమగ్ర సర్వే పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులని గరీబోళ్ళందరికీ కూడా 50 డోళ్లకు కొత్తగా లగ్గాలైన వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం సంకల్పం చేసింది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వంకి అందరూ కూడా సహకారం చేసి సమగ్ర సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవాలా. అట్లనే 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లని కట్టించబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాదికి ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ప్రతి సంవత్సరం చొప్పున మొత్తం 5 ఏళ్లలో కాంగ్రెస్ 17 లక్షలకు పైగా ఇళ్లను కట్టాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, గరీబోళ్ళ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరి ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్.